దేవుని మందిరంలో కూర్చుంటాము, ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉంటాం. దేవుని మందిరంలో కూర్చుంటాము, అక్కడ ఆ వస్తువు పెట్టి వచ్చానా, తాళం వేసి వచ్చానా లేదని చెప్పి ఆలోచిస్తుంటాం. దేవుని యొక్క మందిరంలో కూర్చుంటాము, సెల్ ఫోన్ ఒకటే మైనంగా చూస్తూ ఉంటాం. దేవుని యొక్క మందిరంలో కూర్చుంటా ఉంటాం, పక్కన వాళ్ళ యొక్క షర్టును మనం పట్టుకొని భలే ఉందా ఈ సొక్కా అని చెప్పి అంటూ ఉంటాం. దేవుని యొక్క మందిరంలో కూర్చుంటాము, ముందున్నటువంటి వాళ్ళ తల్లో పేలో, ముందున్నటువంటి వాళ్ళ తల్ల వైపు, ముందున్నటువంటి వాళ్ళ చీరల వైపు, ముందున్నటువంటి వాళ్ళ యొక్క వస్తువుల వైపు ఇవి చూస్తూ ఉంటారే కానీ ప్రియులారా, దేవుని యొక్క మందిరములో కూర్చోవటం అనేది, దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఆయన మందిరములో మనము కూర్చోవలసినటువంటి వారం అన్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోం. ఏదో థియేటర్కి వెళ్ళినట్లో, లేదో ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టో, లేదా ఏదైనా ప్రాంతానికి వెళ్ళి మనం ఏదో కూర్చొని అటు ఇటు చూస్తున్నట్టో, లేదా మనం ఏదో పెద్ద విఐపి లాగా అన్నట్టు అన్న ఫీలింగ్తోనో రకరకాలుగా దేవుని యొక్క మందిరంలో కూర్చుంటాము. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నీవు నీ మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా, మన ప్రవర్తన ఎవరు చూస్తారంటే నేంగా చూసేది. మనందరికన్నా ముందు ఇక్కడ ప్రభు ఉంటాడు, ప్రభువు చూస్తూ ఉంటాడు. ఏ పిల్లోడు ఏం చేస్తున్నాడా, ఎన్నిసార్లు మంచిళ్ళకి పోతున్నాడా, ఎన్నిసార్లు బయటికి వెళ్ళి వస్తున్నాడా. కాబట్టి దేవుని యొక్క సన్నిధి అంటే, దేవుని యొక్క మందిరము అంటే ఎంతో శక్తివంతమైనది అన్నటువంటి విధంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియ సహోదరి సహోదర.